ధ్యానం చేద్దాము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 31వ వచనం చదవాలి. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీ ఒక్కడవే మానవుల హృదయము ఎరిగిన వాడువు కదా. కాబట్టి పిల్లల యొక్క మాటల గురించి మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి యొక్క మాట ఏంటంటే, నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు. ఈ యొక్క మాటను మనం ఆలోచన చేస్తే మనందరి మార్గమును కూడా దేవునికి తెలుసు, మనందరి హృదయాలు దేవునికి తెలుసు, మనందరి యొక్క తలంపులు దేవునికి తెలుసు. కాబట్టి ప్రియులారా, తెలిసినటువంటి దేవుడు అక్కడ చేసేటటువంటి విధానం ఏంటంటే ప్రియులారా, మన యొక్క ప్రవర్తనకు తగినటువంటి ఫలితాన్ని దేవుడు మరి మనకి ఇస్తానని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క స్కూల్లో చదువుకునేటటువంటి విద్యార్థులను చూసినప్పుడు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అనే కాదు, లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ అనే కాదు, మరి అక్కడ కూడా చదువు ఈ యొక్క మార్కుల కంటే కూడా మళ్ళీ కొన్ని మార్కులు 5 మార్కులు 10 మార్కులు ఉంటాయి కొన్ని స్కూల్స్లో. దేనికంటే ఈ ప్రవర్తన అన్నమాట, వాళ్ళ బిహేవియర్ని బట్టి మార్కులు వేస్తారు. తెలుసా అండి ఆ విషయం మీకు? అమ్మ తెలుసా? అంతవరకు చదువుకోలేదంటారు. అందరూ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, నేను తప్ప. అందుకని కాబట్టి అక్కడ ఉండేటటువంటి విషయాల్లో బిహేవియర్ అనమాట. కాబట్టి అవి ఎప్పుడు కలుపుతారంటే వైవా అనేటటువంటి కానీ ప్రాక్టికల్ మార్కులు కలిపినప్పుడు ఈ యొక్క మార్కులు దాంట్లో కలుస్తాయి. అది ఎప్పటి నుంచో ఉంది, మేము చదువుకున్నప్పటి నుంచి కూడా ఉంది, మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఉంది, మేము బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు కూడా అది ఉన్నది. కాబట్టి ప్రియుల ప్రవర్తన అనేటటువంటిది చాలా ముఖ్యం. ప్రవర్తన అనేటటువంటిది చాలా ముఖ్యం. మన జ్ఞానం వేరు, ప్రవర్తన వేరు. వాడు ఎంత జ్ఞానవంతుడైనా 100 మార్కులకి 100 మార్కులు రాయగలిగేటటువంటి జ్ఞానవంతుడైనా వాడి సంవత్సర కాలం అంతా ఉన్నటువంటి ప్రవర్తన సరిగా లేకపోతే గనక దానికి సంబంధించినటువంటి ఒక 2-3 మార్కులు వాడికి తగ్గించేసే మార్కులు అక్కడ వేస్తారు. కాబట్టి ప్రవర్తన అనేటటువంటిది ప్రతి విషయంలోనూ కూడా చాలా కరెక్ట్ అయినటువంటిది. అదే రీతిగా ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నటువంటి వాక్యం చెప్తున్నటువంటి యొక్క మాట ఏంటంటే, మన యొక్క సకల ప్రవర్తనను కూడా దేవుడు తెలుసుకున్నటువంటి వాడుగా ఉంటాడు. ఉండి దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మరి మనకి అనుగ్రహించేటటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి అనుగ్రహించినటువంటి ప్రతిఫలాన్ని బట్టి మన జీవితంలో ప్రియులారా కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు, అనుభవ జ్ఞానాన్ని మనము తెలుసుకునేటటువంటి వారముగా ఉండాలన్నమాట. అంటే అనుభవం నేర్పించేటటువంటి పాఠాలు అంటారు కదా. కాబట్టి మరి అది చదువుకునే వయసు నుంచి కావచ్చు, లేదనుకుంటే ప్రియుల యొక్క కుటుంబ పాలన అంటే కుటుంబ నిర్వహణ చేసేటటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, లేదంటే ఎటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారు కావచ్చు, ఎటువంటి వారమైనప్పటికీ కూడా ప్రియుల ఒక వ్యవసాయం చేసేటటువంటి ఒక వ్యవసాయకుడు కావచ్చు, ఎవరమైనప్పటికీ కూడా చేసినటువంటి విషయం అంటే మొదట చేసినటువంటి దాంట్లో ఎటువంటి ప్రతిఫలం వచ్చిందో ఆ యొక్క రైతు ఏమనుకుంటాడంటే, నేను గత సంవత్సరం ఈ రకంగా చేస్తే ఈ రకంగా వచ్చింది కాబట్టి పర్వాలేదు ఇప్పుడు ఇలాగే చేద్దామని అనుకుంటాడు. గత సంవత్సరం చేసినటువంటి పొరపాట్ల వల్ల పంట నష్టపోయింది అనుకున్నాడు అనుకోండి, ఈసారి ఆ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటే మళ్ళీ మన అధిక లాభం మన పంటలో మనము పొందుకోవచ్చని ఆయన కూడా అనుకుంటాడు. కాబట్టి పిల్లలు ప్రతి విషయంలోనూ కూడా మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త కలిగి ప్రణాళికను రూపొందించుకునేటటువంటి వారముగా ఉండాలి. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులారా ఎక్కడైనప్పటికీ కూడా దేవునికి విరుద్ధంగా కానీ దేవుని నిర్లక్ష్యం పెట్టేటటువంటి విధానాలు కానీ ఏదైనా కనుక మనలో ఉంటే వాటిని ఏం చేయాలంటే ఎవరు చెప్పకుండానే సరి చేసుకునేటటువంటి వారముగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఎప్పటికీ అలాగొకేలా సరి అవ్వట్లేదు అనుకోండి, అప్పుడప్పుడు అలా గత వారం పెట్టాడని మెసేజ్ ఇలాంటివి పెడుతుంటాం అన్నట్టు మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు ఆ మెసేజ్ పెట్టకపోతే ఇంకా కొంచెం మంది రారు కదా, ఇంకా కొంచెం మంది రారు, ఏదో ఒక పని అలాగా చేసుకునేటటువంటి వారు ఉంటారు. కాబట్టి అటువంటి ఒక విషయం దయచేసి నీవు ఒక్కడవే మానవుల హృదయము ఎరిగిన వాడవు కదా.
కాబట్టి మన యొక్క హృదయ తలంపులు ఎరిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే. ఆయన తప్ప మన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు ఎవరు కూడా లేరు. లోకంలో ఎంతోమంది ఉన్నారని అనుకుంటున్నాం కానీ ప్రియులారా, అదంతా కూడా నిజమైనటువంటి విషయం ఏమాత్రము కూడా కాదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనం. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. కాబట్టి ప్రియులారా, మరి మన హృదయాంతరంగా ఎదిగినటువంటి దేవుడు ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎవరికి మేలు చేస్తానంటాడంటే నీతిమంతులకు మేలు ఏమవుతుందని ప్రతిఫలముగా ఉంటుంది. ప్రతిఫలం లేకుండా మనం ఏ పనన్నా చేస్తామండి? ఎవరో చేయము. ప్రతిఫలం లేకుండా చేసేటటువంటి వాడు భూమి మీద ఎవరు కూడా లేరు. కానీ ఏ ప్రతిఫలము ఆశించకుండా ప్రాణం పెట్టినటువంటి దేవుడు ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయనే మన నుంచి ఏమీ ఆశించలేదు, ఏమీ మన నుంచి ఆశించలేదు. మన హృదయాన్ని మాత్రమే దేవుడు అడిగినటువంటి వాడుగా ఉన్నాడు. మన సమయాన్ని మాత్రమే దేవుడు అడిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, విరిగినటువంటి హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలి అని వాక్యము చెప్తా ఉంది. అంతకు మించి ప్రియులారా ఏమీ అడగలేదు ఆయన మనల్ని. కాబట్టి అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మనమైతే, లోకంలో ఉన్నటువంటి మనమైతే ప్రియులారా, ప్రతిఫలం లేకుండా ఏ పని కూడా మరి మనము చేయము. ఒక మనిషిని గౌరవించినా కూడా ఏదో ఒక ప్రతిఫలం లేకపోతే అవతల వ్యక్తిని మనిషిని గౌరవించలేనటువంటి పరిస్థితులు దినాన లోకంలో చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిని బట్టి మనకు ఒక ఉపయోగం ఉంటుంది అని అనుకున్నప్పుడే, లేదంటే ఒక అధికారిని బట్టి మనకు ఉపయోగం ఉంటుంది అని అనుకున్నప్పుడే మనం ఏం చేస్తున్నామంటే ప్రియులారా, వాళ్ళని గౌరవించే వాళ్ళు ఉన్నాం. అలాగే కుటుంబ జీవన విధానంలో కూడా, అలాగే సంఘ జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అయితే ప్రియులారా, దేవుడు మన నుంచి మనం ఆయనకి ఎంత విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా, ఆయన యొక్క నీతిని మనం ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రము మన నుంచి అటువంటి ప్రతిఫలం ఏమీ ఆయన ఆశించలేదు. కానీ ఏం చేశారంటే ప్రియులారా, ఆయన అపారమైనటువంటి ప్రేమను మన ఎదురు చూస్తూనే ఉన్నాడు. చూస్తూనే ఉండి మన ప్రార్థన చేసినటువంటి ప్రతిసారి కూడా మన లోపాలను పక్కన పెట్టి మన ప్రార్థనకు మాత్రమే దేవుడు ఏం చేశాడు, జవాబు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఎన్నో విషయాల్లో ప్రియులారా, ఎన్నో విషయాల్లో ఈ దినానికి మరి ఆరోగ్యకరమైనటువంటి మరి పరిస్థితుల్లో ఉన్న ఆరోగ్యమని కాదు, అసలు ప్రాణాలతో ఉన్నామంటే చాలామంది ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఇంకా మన సంఘంలో ప్రాణాలతో నిలబడ్డామంటే నాతో సహా అది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప ప్రియులారా, దేవుని యొక్క ప్రతిఫలము, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆయుష్ అన్నమాట. కాబట్టి మరి ఎంత ఆయుష్ని దేవుడు మరి అనుగ్రహించి, ఎంత ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించి మరణకరమైనటువంటి పరిస్థితి నుంచి మరి దేవుడు విడిపించి నడిపించినప్పుడు ప్రతిఫలంగా దేవునికి ఏమిస్తాము అమ్మా? ప్రతిఫలంగా దేవునికి ఏమి ఇస్తాము, ఏమి ఇవ్వగలం? రక్షణ పాత్రను పట్టుకుని కృతజ్ఞత. కాబట్టి ప్రియులారా, రక్షణ పాత్ర అనేది ఎప్పుడు మన చేతిలో ఉండాలి. రక్షణ పాత్ర అనేది ఎప్పుడు మన చేతిలో ఉండాలి. రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆయనకు స్థుతించడం తప్ప మనం చేయగలిగేది ఏది కూడా లేదు. మనం అది ఆ కొంచెం ప్రతిఫలమే దేవుడికి ఇస్తున్నాం. కాబట్టి నువ్వు అంత కొద్దిసేపు నువ్వు దేవుని స్థుతిస్తే దేవుడు నీకెన్ని ప్రతిఫలాలు ఇస్తున్నాడు? చాలా రకాలైన విషయాలు దేవుడు ఇస్తానే ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నీతి మంతులు కనుక మనం నీతిగా జీవిస్తే ఏమొస్తుందంటే మనకి మేలు ప్రతిఫలముగా వస్తుంది. ఇప్పుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మేలు జరగాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నీతిమంతులుగా నీతిగా జీవించాలి, బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. కాబట్టి మన కార్యములన్నీ కూడా నీతి కలిగినటువంటి కార్యాలన్నీ కూడా మరి మనము చేసేటటువంటి వారముగా ఉండాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చూడండి. 10:30. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంట. ఏంటి దేవుని చిత్తము, ఏంటి దేవుడు అడిగింది, ఏంటి దేవుడు చేయమన్నది అనేటటువంటి విషయాలు ప్రియులారా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏం చేయమన్నాడంటే ప్రియులారా, దేవుడు
ఆ భక్తులు మనం మాదిరిగా తీసుకుంటే రోజుకు ముమ్మారు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మన విశ్వాస జీవితంలో ప్రియులారా కష్ట సుఖాల్లో అనారోగ్యాల్లో ఎప్పుడూ కూడా వెనకడుగు వేసేటటువంటి వారంగా మరి మనము ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ప్రియులారా మరి నిత్యము కూడా దేవుని స్తుతించేటటువంటి వారంగా ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసేటటువంటి వారముగా ఉండాలి. మీరు దేవుని చిత్తముని నెరవేర్చిన వారే. వాగ్దానం పొంది నిమిత్తం మనకి ఏం కావాలంటే ఓర్పు అనేది చాలా అవసరం. కాబట్టి ప్రియులారా ఓర్పు అవసరం కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టే ప్రతి విషయంలోనూ కూడా ప్రియులారా మరి ధైర్యంగా మనం ఏం చేయాలి, మళ్ళీ ముందుకు వెళ్ళేటటువంటి వారముగా ఉండాలి. కానీ కొన్నిసార్లు మనకి అధైర్యం అనేది వస్తుందండి, భయం అనేది వస్తుంది. కాబట్టి ప్రియులారా మళ్ళీ కొన్నిసార్లు భయాన్ని పక్కన పెట్టుకుని కాబట్టి ఎప్పుడో యొక్క ఏప్రిల్ నెలలో జరిగినటువంటి యొక్క సిచ్యువేషన్ బట్టి మాకు కూడా ఒక భయం అనేటటువంటిది కలిగింది. భయం అనేటటువంటి కలిగి చాలా దూర ప్రాంతాలు వెళ్ళటం అనేది మానేసాం. లేకపోతే నిన్న కూడా వాళ్ళ పాపం తీసుకెళ్ళి బస్సు ఎక్కించి చేసి ఇవన్నీ పరిస్థితులు ఉండవు. మామూలుగా అయితే ఇప్పటికీ కారు వేసుకుని తిరుపతి వెళ్ళి వచ్చేది. కాబట్టి అవసరం అయితే మళ్ళీ లాంగ్ జర్నీ అంటే మొన్నే చేసాం విజయవాడకి. అప్పుడు కూడా అక్కడ ఆగాం, ఎక్కడైతే పడిపోయామో అక్కడ ఆగి మళ్ళీ చూసి ఇక్కడ పడిపోయాం కదా అని చెప్పేసి పాపకు చెప్పి అయితే చాలామంది ధైర్యపరుస్తారు. ఏం చేస్తారంటే ఒకవేళ అదే గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, నేనే గవర్నమెంట్ బస్సు నడుపుతున్నాను లేదంటే కంపెనీ బస్సు నడుపుతున్నాను అనుకోండి, అటువంటి పరిస్థితి ఏర్పడితే ఉద్యోగం వదిలేస్తున్నా వదిలేస్తామండి, వదిలేము. కానీ ఇదేంటంటే సొంత పని కాబట్టి అవసరం అయిపోతే మానేస్తాం, లేదనుకుంటే ఎవరో ఒకరిని వేసుకుని వెళ్తాం. అంటే మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మన పరిస్థితిని బట్టి మన ఆలోచన మారిపోతుంది. కానీ మన పరిస్థితిని బట్టి మన విశ్వాసం మారిపోకూడదు. అక్కడ పరిస్థితిని బట్టి విశ్వాసము మారిపోకూడదు ప్రియులారా, అదే చెప్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఎందుకంటే ధైర్యం అనేటటువంటిది మరి ధైర్యం ఇప్పుడు నేను ఒక లారీ డ్రైవర్ అదే అన్నాడు, మాకు ఎన్నో జరుగుతాయండి అలాగని చెప్పేసి వదిలేస్తామా అని, అలాగని చెప్పేసి విడిచిపెట్టేస్తామా అని చెప్పేసి ఆయన కూడా చెప్తాడు. నిజం కూడా అంతే కదా, వాస్తవం కూడా అంతే ప్రియులారా. కాబట్టి అయితే మన యొక్క విశ్వాస జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుని యొక్క విధానాలను విడిచిపెట్టేయటానికి, దేవుని యొక్క విషయంలో మనం దూరం అయిపోవటానికి కలిగినటువంటి కారణం ఏంటంటే అవకాశాలు మన చేతుల్లో ఉన్నాయి. ఏమున్నాయండి? అవకాశాలు మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి మార్చుకుంటున్నాం. అది లోక సంబంధం విషయాల్లో మార్చుకోవాలి కానీ దేవుని విషయంలో ఎప్పుడు మార్చుకునే వారముగా ఉండకూడదు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క హెబ్రీ పత్రికలో ఉంటున్నటువంటి ఆ యొక్క మాట ధైర్యాన్ని ఎప్పుడు పిరికితనం అనేది మన జీవితాల్లో ఉండకూడదండి. ఏదైనా ఒక అపజయం రావచ్చు, ఒక అనారోగ్యం రావచ్చు, కానీ పిరికితనం అనేది విశ్వాస జీవితంలో ఎప్పుడూ కూడా రాకూడదు. ప్రతి విషయంలో అనుకున్నటువంటి కార్యం జరిగినా జరగకపోయినా అదే ధైర్యంతో పిల్లలు మనం ముందుకు వెళ్ళిపోయేటటువంటి వారముగా ఉండాలి. అలా ఎప్పుడైతే వెళ్ళేటటువంటి వారముగా ఉన్నామో అప్పుడు మాత్రమే జీవితంలో గొప్ప కార్యాలను మనము సాధించగలిగేటటువంటి వారముగా ఉంటాం. ఆ యొక్క తర్వాత మాట చూడండి, అక్కడ 11వ వచనంలో చూడండి, 11వ అధ్యాయం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉండవనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి నిరీక్షించే దాని కొరకు విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ప్రియులారా మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో దాని కొరకు అది ఆ యొక్క విశ్వాసం నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. కాబట్టి నిరీక్షణగా వేచి చూడటం, దేనికోసం వేచి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని గురించి ప్రియులారా మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని గురించి నిరీక్షణ కలిగి ఉంటాం. కొంచెం మంది తల్లిదండ్రులు బిడ్డల యొక్క వివాహాల కొరకు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తారు, బిడ్డల ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తారు, తీరినటువంటి అప్పులు ఉంటే వాటి కొరకు నిరీక్షించే వారంగా ఉంటాము. కాబట్టి ప్రియులారా కొంతమంది గృహాలు కట్టుకోవడానికి, లేదనుకుంటే ప్రియులారా కొంచెంమంది ఆ యొక్క ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి, లేదంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, బిడ్డల యొక్క భవిష్యత్తులు, వీటన్నిటి వరకు కూడా మనం ఏం కలిగి ఉంటామంటే నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉంటాం. ఆ నిరీక్షణ అనేది విశ్వాసం అనేటటువంటిది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే మనకు ముందు ఇంకా కనిపించినటువంటిది, మన ముందు కనిపించిన దాని కొరకు మనం వేచి చూడటం అనేటటువంటిది ప్రియులారా అది ఎప్పుడు కూడా విశ్వాస సంబంధంగానే ఉండాలి కానీ విసుగు చెందే నిరీక్షణ మనకు ఎప్పుడు కూడా ఉండకూడదు. విసుగు చెందే నిరీక్షణ ఉండకూడదండి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రియులారా మన విశ్వాస జీవితం మనం పడిపోయినటువంటి వారముగా ఉంటామన్నమాట. కాబట్టి చాలా ఓపికగా మనకి విశ్వాసాన్ని మనము కాపాడుకునేటటువంటి అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై
ఉన్నది అంటే అదృష్టం అంటే అసలు కనిపించవు కంటికి. అవి లేవు కానీ అవి ఉన్నాయని నమ్మాలంట. అవి లేవు కానీ ఉన్నాయని నమ్మాలి. కాబట్టి ప్రియులారా, మన బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 లేదు కానీ బ్యాంకులో ₹1,00,000 ఉందని నమ్మితే ఏదో రోజు ₹1,00,000 సంపాదించామంట మనం. అంతేగాని మనం ఎక్కడ సంపాదించగలం అని అనుకుంటే ఏ పని కూడా చేయలేము. ఏ పని చేయలేము. మనం ఎక్కడ సంపాదించగలం, ఇది మనతో అవుతుందా? ఒక ఇల్లు కట్టాలంటే ఇది మనతో అవుతుందా? లేదనుకుంటే ప్రియులారా ఒక చర్చి కట్టాలంటే ఇది మనతో అవుతుందా? బండి కొనాలంటే మనతో అవుతుందా? ఇది మనకెందుకులే అని అనుకుంటే ప్రియులారా ఏ పనికి కూడా మనం ముందుకి వెళ్ళలేము. కాబట్టి అదృశ్యమైనవి అంటే ఇప్పుడు మీకు మనకు కనిపించట్లేదు. ఇప్పుడు మాకున్నదనుకోండి, మాకు ఏదో ఇప్పుడు బండి లేదంటే కారు కనబడుతూ ఉంది. ఒకప్పుడు అది లేదు, ఒకప్పుడు లేదు, కానీ ఇప్పటికైనా ఉండాలనేటటువంటి ఆలోచన ఉంది. ఉన్నప్పుడు ఏం కలిగిందంటే ప్రియులను తప్పనిసరిగా దాన్ని సాధించాలనేటటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని మొదలు పెడతాం. మనం ఏం చేస్తామండి? ప్రయత్నాన్ని మొదలు పెడతాం. ముందు ఆ ప్రయత్నం ఎలా ఉండాలంటే విశ్వాస సంబంధమైనటువంటి ప్రయత్నంగా ఉండాలి. ప్రార్థన పోరాటంతో ఆ యొక్క ప్రయత్నాన్ని మనము చేసేటటువంటి వారంగా ఉండాలి ప్రియులారా. అంతేగాని మనం ఎప్పుడు కూడా విసుగు చెందుకోకూడదు. విసుగు చెందకూడదు. ఇప్పుడు ఏదైతే టీము ఆ రోజు క్యాన్సిల్ అయింది, కొంచెం బాధపడ్డాం. ఒక రోజు బాధపడ్డాం, 2 రోజులు బాధపడ్డాం. ఇంకా అంతేగాని రోజు బాధపడి ఇంకెందుకులే ఆ పల్లా సరుకులని ఏదైనా జంతువులేసిన అందరూ కలిసి తినేద్దాం అనుకుంటే అవ్వదు కదా. ఇప్పుడు అన్నీ పాడు చేసేస్తారు. అవలో రోజు ఉప్పు వండుకుని పొద్దున్న తినేద్దాం, లేదా శీలకూడి కుప్ప వండేద్దాం, అలాగా అవ్వకూడదు చేద్దాం అంటే కాదు కదా. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రియులారా, అక్కడికి వెళ్ళామని అనుకోవాలి. కానీ ఇప్పుడు ఆలోచన చేస్తే అనిపిస్తూ ఉన్నదన్నమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళకపోవటం కొంచెం మంచిది. అంటే మనం వెళ్ళి మన షెడ్యూల్లో అంత లేదు, కానీ నిన్నటి నుంచి భయంకరంగా ఉంది. నిన్నటి నుంచి మనం వెళ్ళేటటువంటి జీమాడుగుల మండలము, ఇక కల్లూరు సీతారామరాజు జిల్లా రాత్రి నుంచి చెప్తున్నారు చాలా భయంకరంగా ఉంది. అంతేకాకుండా జీమాడుగుల మండలంలో ఎవరు మావోయిస్టులను అరెస్ట్ చేశారు కదా మొన్న. కాబట్టి మరి అది కూడా అవన్నీ ఎందుకో దేవుడు తప్పించడం అనుకోవాలి. అంటే మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ అరెస్ట్ చేశారంటే ఊళ్ళో ఎవరిని బయటకు రానవు. అలాంటప్పుడు మనల్ని ఎవరు తిరగనెత్తి బయట అక్కడ మనల్ని కూడా తిరగడంలో తిరిగినా కూడా ఏదో ఒక ఆంక్షలు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి యొక్క పరిస్థితులు అయినప్పటికీ కూడా మన విశ్వాసాన్ని మనం ఏం చేస్తాము? కాపాడుకున్నాము. విశ్వాసాన్ని ఇంకా మనము బలపరుచుకుంటున్నాము. కాబట్టి మరింత విశ్వాసంతో ఏం చేస్తామంటే ప్రియులారా ప్రార్థన చేస్తున్నాం. దేని కొరకు? అదృశ్యమైనటువంటి అంటే వెళ్ళబోయే ప్రాంతాలు మనకు తెలుసా? మనం చూసామా? చూడలేదు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడలేదు. ఆ తెలియనటువంటి ప్రాంతాలకి వెళ్ళాలని చెప్పేసి మనము నిరీక్షణ కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ నిరీక్షణ లేకపోతే ఒకరి యొక్క అల్ప విశ్వాసాన్ని కనుక మనం అనుసరించిన వారంగా ఉంటే అందరి విశ్వాసం పాడైపోతుంది. ఏమవుతుందండి? ఒక అల్ప విశ్వాసం మనం ఫాలో అయితే అందరి యొక్క విశ్వాసము పాడైపోతుంది. కాబట్టి అలా కాదు, కానీ అందరూ కలిసి ఏం చేయాలి? అల్ప విశ్వాసాన్ని బలపరిచే వారముగా ఉండాలి. అప్పుడు ప్రియులారా దేవుని యొక్క గొప్ప కార్యాలను మరి కుటుంబాల్లో సంఘాల్లో మరి మనము చూడగలం అన్నమాట. కాబట్టి ఉన్నవంటే రుజువైన దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యముల నిర్మాణమైనవనియు అందుని బట్టి దృశ్యమైనవి కనబడిన పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. కాబట్టి ఇదంతా ఎలా జరిగిందంటే దేవుని యొక్క మాటను బట్టి జరిగిందని మనం నమ్ముతున్నాం. ఏది? ఆదికాండ గ్రంథంలో దేవుడు ఏం చేశాడంటే సమస్త సృష్టిని కూడా మాట ద్వారా కలుగజేశాడు. ఇది కలుగును కాకనేది కలిగిన తర్వాత ఇది మంచిదని దేవుడు చూశాడు. ఆకాశాన్ని కలగమంటే ఆకాశం కలిగింది, భూమిని కలగమంటే భూమి కలిగింది. కాబట్టి ప్రియులారా అది మనం ఎలాగ నమ్మేము? ఇప్పుడు ఈ సృష్టి అంతా దేవుని యొక్క మహాకృప మహాసంకల్పం అని మనం ఏ విశ్వాసంతో నమ్మేమో అలాగే మన యొక్క జీవితాల్లో కూడా అవసరమన్నీ కూడా మనం దేవుని దగ్గర అడిగినప్పుడు అది దేవునికి ఇష్టమైతే అది కలుగును గాక దేవుడు అన్నాడంటే ప్రియులారా మన కుటుంబాలు మన జీవితంలో తప్పనిసరిగా కలుగుతుంది, తప్పనిసరిగా నెరవేరుతుంది. అంటే తప్పనిసరిగా అది నెరవేరుతుంది. అది నెరవేరే వరకు మనం ఏం చేయాలంటే ఆ యొక్క నిరీక్షణతో మనం ఉండేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. ఇంకా ఈ యొక్క 11వ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు విశ్వాసమును బట్టి చాలా విషయాలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. విశ్వాసమును బట్టి అబ్రహాము విశ్వాసమును బట్టి అన్నీ కూడా చాలా విషయాలు ఉంటాయి. కానీ లాస్ట్కి వచ్చేసరికి 39వ వచనం, ఇది 11వ అధ్యాయము
39వ వచనంలో వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అయితే వారు విశ్వాసం ఉంచారు, తర్వాత ప్రియులారా నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు, సమస్తాన్ని చేశారు, అన్నీ చేశారు, కానీ చివరికి ఏం పొందుకోలేదంటే ప్రియులారా వారు వాగ్దాన ఫలాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారంటే ప్రియులారా ఎందుకు పొందుకోలేకపోయారు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎక్కడో ఒక చిన్న పొరపాటు, ఎక్కడో చిన్న అపవిశ్వాసం వాళ్ళ జీవితాల్లో మొదలైందనమాట. కాబట్టి అధ్యాయం అంతా మీరు చదవండి, చాలా అన్నీ కూడా విశ్వాసమును బట్టి స్త్రీలంట మృతులైనటువంటి వారు చూశారట. కాబట్టి విశ్వాసం బట్టి దేవునితో నడిచారట. విశ్వాసం బట్టి మనలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ యొక్క ఆకాశము మూయబడింది, వర్షం ఆగిపోయింది, సూర్యచంద్రులు ఆగిపోయారు, ఎన్ని గొప్ప కార్యాలు చేశారు, కానీ ప్రియులారా వాగ్దాన ఫలాన్ని వారు పొందుకోలేకపోయారు. అందుకే మొదటి మాటలు ఏమంటాడంటే ఆ వాగ్దానం పొందు నిమిత్తము మీరు అదృశ్యమైనవన్నీ కూడా ఉన్నాయని నమ్మాలి. మనకి ఏదైతే లేదో అది ఉన్నదని నమ్మాలి. మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో అది దేవుడు ఇస్తాడనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారిగా మరి మనం ప్రార్థన చేస్తే ప్రియులారా ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజు దేవుడు తన యొక్క గొప్ప కార్యాన్ని మన ఎడల చేస్తాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. తీసిన చదవండి, ఎవరికి కనిపించట్లేదా? నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా పొదువు లేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. కాబట్టి విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకోవాలటండి. కాబట్టి ప్రియులారు అలా ఎంచుకుంటేనే, అంటే కష్టాన్ని ప్రియులారు ఎప్పుడు మనం కష్టంగా చూస్తే గడుపుకోవడం ముందుకి వేయలేము. కష్టాన్ని ఎప్పుడు కష్టంగా చూడకూడదండి, దాన్ని చాలా సులువుగానే తీసి పక్కన పెట్టాము. దాని గురించి ఆలోచించడమే మానేస్తే మిగతా విషయాల్లో ప్రియులారు మనం ఏం చేస్తాం, ముందుకెళ్ళేటటువంటి వారముగా ఉంటాం. ఇది ఎవరైనప్పటికీ కూడా పెద్దవాళ్ళ కంటే ఎక్కువగా మరి యూత్ అయినటువంటి వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి అలా కాకపోతే ఏదో ఒక సబ్జెక్ట్ సరిగా రాదనుకుని దానికోసం ఏడుస్తూ కూర్చోవడం కంటే అందులో 35 మార్కులు వచ్చినా పర్వాలేదు, మిగతా అన్నింటిలో కూడా 100 మార్కులు తెచ్చుకుంటే పర్సంటేజ్ అదే అవుతుంది కదా. అలాగే జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు కూడా, జీవితంలో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు కూడా, అలాగే మనకు తీరినటువంటి సమస్యలు, తీరినటువంటి అవసరతలు కూడా, ఇవన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఏదో ఒక అవసరత తీరలేదని దానికోసమే దిగులు పట్టుకుని కూర్చోకూడదట. దానికోసమే దిగులు పట్టుకుని కూర్చోకూడదు. అలా దిగులు పట్టు కూర్చుంటే ఇంకో ప్రయత్నాన్ని మనము చేయలేము. కాబట్టి ఒక అవసరత నెరవేరలేదు కానీ ఇంకా చాలా అవసరతలు దేవుడు తీర్చాడు కదా, ఇంకా చాలా అవసరతలు దేవుడు తీర్చాడు. కాబట్టి ఆ వంట చేస్తున్నప్పుడు, కూర వండుతున్నప్పుడు అన్నీ ఉన్నాయి కానీ కరివేపాకు లేదు. కూర మానేస్తారండి, పక్కిళ్ళు పక్కన పెట్టండి, వాళ్ళ పక్కింట్లో లేకపోతే ఎక్కడో ఉన్నా కరివేపాకు లేదని చెప్పేసి కూర ఉండటం ఆపేరు. కూర ఉండేస్తారు ఏదో రకంగా, పుట్టించేటప్పుడు చెప్తారు కరివేపాకు లేదని. కాబట్టి మొన్న మాకు అనుభవం వచ్చింది కాబట్టి మాకు చెప్తున్నాను అనమాట. అది ఏది ఆపం, మనం ఏది కూడా ఆప్యాయం పెట్టా అంటే ఎప్పుడు అది స్టోర్ చేసుకునే వస్తువే కానీ అది ఎందుకు స్టోర్ చేసుకోలేదు, మొన్నటి వరకు చెట్టు ఉంది కాబట్టి తగ్గబడి పోసుకొచ్చి చెట్టు లేదు, కానీ లేని చెట్టు ఇంకా ఉందనుకుని భ్రమలు ఉంటున్నాము. ఇంకా ఉందని అన్నీ ఉన్నాయి కానీ అది లేదు. అయితే ఆ రోజు కూడా మన పాస్టర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అలాగే దాంతోపాటు ఇంకా అలాగే ఏదో చేసేసుకున్నాం. అంటే వాళ్ళకి అది కానీ నా ఊరికే క్యారేజ్ అయ్యి పంపుతున్నప్పుడు పొద్దున్నే నుంచి పంపేది రాష్ట్రం కదా అక్కడ రాజు. ఆ టైంలో కూడా అలాగే లేకపోతాయి. అదే చెప్తున్నాను అనమాట. కాబట్టి జీవితంలో ఏదో ఒక లోటు, చిన్న లోటు ఉందని దాని గురించి అనవసరంగా ఆలోచించటం కంటే
మిగతా ఉన్నటువంటి వాటి వరకు దేవుని స్తుతిస్తూ ముందుకెళ్ళిపోతే ఏదైతే లోటు ఉందో ఆ లోటును తీర్చి దేవుడు అంతకంటే గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఇది గొప్ప సత్యం అన్నమాట. ఇది గొప్ప సత్యం. కాబట్టి ప్రియులారా, ఇటువంటి యొక్క విషయాల్లో మనకి ఏం కావాలంటే విశ్వాసం కావాలి, నిరీక్షణ కావాలి, ఓర్పు అనేది చాలా అవసరమై ఉన్నది, చాలా అవసరమండి. ఆ ఓర్పు లేకపోతే ప్రియులారా జీవితంలో ఏది సాధించలేము, ఒక్క మెట్టు కూడా పైకి మనము ఎక్కలేము. కాబట్టి అటువంటి ఓర్పు, అటువంటి సహనము కలిగినటువంటి స్త్రీలుగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మరి ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.